అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాటారంలో దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిండు శాసనసభలో ఏదైతే సభాపతి ప్రసాద్ గారిపై కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారు వారు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారైతే ఎప్పుడైతే స్పీకర్ గారిని నీవు నీ శాసనసభని సొంతం కాదు, శాసనసభ అందరిది అని మాట్లాడడం చాలా విడ్డూరం. ఏదైతే వాళ్ళు 10 సంవత్సరాలు నిండు శాసనసభలో వాళ్ళు ఒక సభ్యులుగా ఉండి కూడా ఈరోజు అట్లా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా ఏఐసిసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకమాండ్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిది, అదేవిధంగా కేటీఆర్ గారిది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. అదేవిధంగా దళితుల పట్ల అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. దాన్ని మర్చిపోయి ఇలా అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళిత బంధు అన్నారు, దళితులకు ఉచిత లోన్లు అన్నారు. కానీ ఈ రోజు వరకు ఏమి కూడా మీరు ఇవ్వడం లేదు. అందుకొరకు మీరు దళితుల పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారో యావత్తు తెలంగాణ దళిత సమాజానికి అర్థమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ మీరు దళితుల పట్ల ఒక నిండు శాసనసభలో సభాపతి గారిపై దూసుకు వెళ్ళడం, వారిపై నీవు అని ఏకవచనంతో సంబోధించడం సరైనది కాదు. వెంటనే మీరు శాసనసభాపతికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై శ్రీధర్. అజాత శత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి తర్వాత ఆ విధంగా సభ నడిపిస్తున్నటువంటి గడ్డం ప్రసాద్ గారు మరి ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎంలకు కూడా గంటలు సమయాన్ని కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నటువంటి గౌరవ స్పీకర్ గారిని, మరి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమైనటువంటి ఆ పదవిని మరి సభకు అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి సభ అధ్యక్షులు వారిని అగౌరవపరిచేలా, వారిపై అనాలోచిత విధంగా చిల్లర మల్లర చేష్టలతో వారిని హేళన చేస్తూ మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు, మేము మంత్రులము, మేము విద్యావేత్తలము, మేము ఇతర దేశాలు చదివినటువంటి గొప్పలు చెప్పుకునే కేటీఆర్ కావచ్చు, మరి నేను అగ్రకులానికి చెందిన అనే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి అనే అహంకారం, దురహంకారంతో వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిండు సభలో స్పీకర్ గారిని అవమానించడం జరిగింది. కాబట్టి వారిని వెంటనే బేషరతుగా కేవలం సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేసిండు. ఆ విధంగా కాకుండా వారి సభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో వారిని డిస్మిస్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దళిత యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత సంఘాలు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. వెంటనే గౌరవ స్పీకర్ గారు కానీ, లేదా హైకోర్టు న్యాయమూర్తి గారు కానీ, లేదా ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే మరొకసారి ఇలా జరగకూడదు. మరి అంత అత్యున్నతమైన స్థానాన్ని మా గౌరవ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పీకర్గా ఒక దళిత నాయకుడికి అవకాశం ఇస్తే, ఒక్కరోజు కూడా కేసీఆర్, నేను 76,000 పుస్తకాలు చదివినా, నేను ఈ రాష్ట్రాన్ని సాధించడానికి గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి రాడు. ఒక్కరోజు, ఎందుకంటే దళిత నాయకుడు స్పీకర్గా ఉన్నాడు కాబట్టి, అధ్యక్ష హోదాలో ఉన్నారు కాబట్టి, ఒక దళితుని నేను అధ్యక్ష అని పిలవాలా, ఒక దళితుని నేను సార్ అని పిలవాలనే ఒక దురహంకారంతో సభకు రావడం లేదు. కేవలం జీతం తీసుకుంటూ, జీతం 60 రోజులు దాటితే జీతం రాదు కాబట్టి కేవలం బడ్జెట్ గవర్నర్ వచ్చిన రోజు రావడం, తర్వాత ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఫామ్ హౌస్లో పోయి ఉండడం, ఆ విధంగా కేసీఆర్ అగౌరవపరుస్తుంటే మరి సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు సభకు వచ్చి అగౌరవపరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఓవైపు గౌరవ శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభను విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ రోజు బిల్లు పాస్ చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా
సభను ఉందాగా నడిపిస్తున్నారు. ఓవైపు స్పీకర్ గారు, ఓవైపు శ్రీధర్ బాబు గారు. అలాంటి సభలో ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ చూస్తుంటే సభను విజయవంతంగా గర్వంగా నడపాలి తప్ప ఈ తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఇంత చిల్లరగా ఉంటుందా, తెలంగాణ ఎమ్మెల్యేలు ఇంత చిల్లరగా ఉంటారా అనేది ఈ రోజు అందరూ చూసి నవ్వుకునేలా చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వంలో ఉన్న అధికారులను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు అవహేళన చేసేలా బూతులు మాట్లాడడం, తిట్టడం, కొట్టడం ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మీ గుండాయిజం, మీ రౌడీయిజం మా దళితుల మీద సాగదు, మా దళిత నాయకుల మీద సాగదు. కాబట్టి ఇప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గాంధీవాదులం కాబట్టి గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా ఉంటున్నాం. కానీ గాంధీ మరి ఒక్కసారి కనుక మేము దళితులను కన్నెర్ర చేస్తే, మా దళిత ప్రజాప్రతినిధులను కన్నెర్ర చేస్తే మీకు ఓట్లేసేది మేము, మీకు సీట్లు ఓట్లేసి సీట్లు ఇచ్చేది మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలం. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కన్ను తెరిచి అసెంబ్లీని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. లేదా చేత కాకపోతే ఈరోజు మేము రాజులమని 10 సంవత్సరాలు రాజ్యం వేద్దాం అనుకున్నారు, మీకు ప్రజలు ఆ ప్రతిపక్షం ఇచ్చారు. వెంటనే మీ వైఖరి మారకపోతే ఎంపీ ఎన్నికలలో మీకు 0 ఇచ్చారు. కనుక మీరు ఇదే వైఖరి కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా రావని సందర్భంగా తెలియజేస్తూ మీ వైఖరి మార్చుకోవాలని ఇదో వరకు నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్.